హాయ్ ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి కందికాయలు అంటే తెలుసండి? నాకు తెలిసినంత వరకు ఊర్లలో ఉండే వాళ్ళకి అందరికీ తెలిసే ఉంటాయండి. ఇవి చేలల్లోనే పండుతాయి కాబట్టి ఊర్లో అయితే ఈ చేలో నుంచే కోసుకొని తెచ్చుకుంటామండి. ఈ కందికాయల్లో ఉండే విత్తనాల్లో పచ్చి వాటిల్లో అయినా ఉడకబెట్టిన వాటిల్లో అయినా మనకి చాలా రకాల ప్రోటీన్లు ఉంటాయండి. ఫైబరు, కాల్షియం, ఐరన్ కూడా ఉంటాయండి వీటిలో. వీటిని తినడం వల్ల హెల్త్కి అయితే చాలా మంచిదండి. పెద్దవాళ్ళకే కాకుండా పిల్లలకు కూడా ఇవి చాలా మంచిదండి. కాబట్టి ఎప్పుడైనా దొరికితే అయితే ఖచ్చితంగా కొనుక్కొని వీటినైతే తినండి. వీటినైతే జనరల్గా సాల్ట్ వేసుకొని వాటర్ని యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఉడకబెట్టుకుంటామండి. ఇలా సాల్ట్ వేసి ఉడికిస్తే అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అదే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే, ఈ కందికాయలే బాగా ఎండబెడతారండి. ఇవి ఎండబెడితే ఈ విత్తనాలని కందులు అంటారండి. తర్వాత కందులు మరపెడితేనే మనం తినే కందిపప్పు వస్తుంది. వీటి నుంచే కందిపప్పు కూడా తయారవుతాయండి. మీలో ఎంతమంది ఉడకబెట్టిన కందికాయలు తిన్నారండి? అలాగే ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి. ఈ వీడియో ఇంకింతేనండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.